వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అసరాంజుమ్ ఛానల్. ఇప్పుడైతే చికెన్ పులిహోర చేసుకుందామండి. అయితే పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. చికెన్ వేసేసుకుందాము. ఇలా స్లో ఫ్లేమ్లో వాటర్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes చికెన్ పైన మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి చికెన్ అయితే ఫ్రై అవుతుందండి. ఈ వాటర్ అంతా దీంట్లోనే ఇంకిపోవాలి. చికెన్ పులిహోరకి కావాల్సిన పదార్థాలండి: వేరుశనగ గుళ్ళు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇది చింతపండు పల్పు అండి, చిక్కగా తీసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి రైస్ అండి. అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. అంతేనండి. ఈ ఫ్రై ఒక బౌల్లో తీసుకుందాము. ఇదిగోండి ఫ్రై అయితే ఒక బౌల్లో తీసేసుకుందాము. మళ్ళీ దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాము. వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుందాము. గుండ్లు అయితే ఫ్రై అయ్యాయండి. పచ్చెనపప్పు వేసుకుందాము. మినపప్పు, ఆవాలు కూడా వేసుకుందాము. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇలా పోపుని దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసుకుందాము. చింతపండు పల్పు అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు పోపు వేగింది కదా. ఇదిగోండి చింతపండు పల్పు అయితే చిక్కగా అయిపోయింది. ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో చికెన్ యాడ్ చేసుకున్నాము. అంతేనండి, మన చికెన్ చింతపండు అయితే రెడీ అయిపోయింది. ఈ చింతపండు పులుసులో ఈ చికెన్ అనేది కొద్దిసేపు మగ్గితే చికెన్ పీసెస్ అనేవి పుల్లగా ఉంటాయి. అయితే ఆఫ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇదైతే చల్లారబెట్టుకుందాము. చల్లారబెట్టుకొని రైస్లో కలిపేసుకుందాము. చల్లారిపోయిందండి. ఇప్పుడు కలిపేసుకుందాము. రైస్కి మొత్తం ఇలా పట్టించాలండి ఈ పల్పుని. అంతేనండి, మన చికెన్ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఎమ్మి చికెన్ చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలుపండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.